హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చుక్కాకు చికెన్ కర్రీ చూపిపోతున్నా అండి. దీనికోసం నేను ఒక బాండి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టేసుకొని తీసిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. ఇలా ఉడికేటప్పుడు మనం చుక్కాకుని కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆ చుక్కాకుని దీంట్లో పెట్టేసుకోవాలి. చికెన్లో చక్కగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఉడికిపోయింది చూడండి. దీంట్లో గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకునేలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చుక్కాకు చికెన్ రెడీ అండి. నచ్చితే మీరు